ఇప్పుడు మీరు ఇక్కడ ప్రస్తావించండి చదివిన నేను ఒక రబ్బర్ డ్యామ్ నిర్మాణం చేసి ఉంటే కనుక నీళ్లు తీసుకోవడానికి ఇబ్బంది ఉండేది కాదు, ఇంత తతంగం అయ్యేది కాదని మీరు అన్నారు. అయితే అది అదనపు ఖర్చు అవుతుంది. అదనపు ఖర్చు అక్కడ చేస్తున్న ఖర్చు వచ్చే ప్రయోజనంతో పోల్చుకున్నప్పుడు ఖర్చే ఎక్కువ ఉంటుంది కదా అనే ఒక ఆర్గ్యుమెంట్ తీస్తున్నారు. రబ్బర్ డ్యామ్కి పెద్ద ఖర్చు ఏం కదా, అది మన రిక్వైర్మెంట్ అండి. అది ఖర్చుతో మనము పోల్చడానికి లేదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు బాగా దప్పవుతుందండి, దప్పైతే ఇంట్లో నీళ్ళు ఉండవు, మీరు బయటకు పోయి 15-20 రూపాయలకు వాటర్ బాటిల్ కొంటారు. అది నీ రిక్వైర్మెంట్. అది ఎయిర్పోర్ట్లో దప్పవుతుంది, వాటర్ బాటిల్ కొనాలా వద్దా? 100 రూపాయలు పెట్టి కొనాలి. దట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో సముద్రపు నీటిని శుద్ధీకరణ చేసుకొని వాళ్ళు నీటిని, తాగునీటిని సమకూర్చుకుంటున్నారు. అది చాలా కాస్ట్లీ వ్యవహారం. అది వాళ్ళ రిక్వైర్మెంట్, సామాజిక అవసరం. అది ప్రభుత్వాలు ఖర్చు కోసం వెనకాడాయి. వాళ్ళు సముద్రపు నీటిని శుద్ధీకరణ చేసుకుని డీసాలినేషన్ చేసుకుంటే తప్ప వాళ్ళకి తాగునీరు అందే అవకాశం లేదు. తాగునీటిని ఇంపోర్ట్ చేసుకోరు కదండి. కాబట్టి వాళ్ళ చుట్టూ ఉన్న సముద్రపు నీళ్ళనే శుద్ధి చేసుకొని డీసాలినేషన్ చేసుకొని వాళ్ళు నీళ్లు వాడుకుంటారు. అది ఇట్ ఈస్ ఎ రిక్వైర్మెంట్. ఇక్కడ కూడా మనకి వానాకాలం సహజ ప్రవాహాలతోటి మనకు ఆల్రెడీ మట్టం ఉంటుంది. అక్కడ ఏ అడ్డుకట్ట అవసరం లేదు. కానీ అక్టోబర్ తర్వాత, వానాకాలం తర్వాత లీన్ ఫ్లోస్ ఉంటాయి కాబట్టి 15,000, 20,000 క్యూసెక్కులు లేదా 30,000 క్యూసెక్కులు మనకు ప్రవాహాలు ఉంటాయి కాబట్టి దాంతో ఈ మట్టం మనకు ఉండదు. కాబట్టి మన ఇంజనీర్సే ప్రపోజల్ ఏం చేసిందంటే, ఆ కన్నెపల్లి పంప్ హౌస్ కింద ఒక 100 మీటర్ల కింద ఒక రింగ్ బండ్ లాంటిది, రబ్బర్ డ్యామ్ లాంటిది, ఒక రింగ్ బండ్ లాంటిది వేసుకోగలిగితే అది మట్టాన్ని లేపుతుంది. 97, 96 వరకు నీటిని మట్టాన్ని పెంచినందువల్ల మనం పంప్ హౌస్లోకి నీటిని డైవర్ట్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు? అక్టోబర్ తర్వాత, వానాకాలం తర్వాత. వానాకాలం ఇంత పెద్ద ఎత్తున మనకు 1,00,000 క్యూసెక్కులు, 2 లక్షల క్యూసెక్కులు, 50,000 క్యూసెక్కులు రావు కదా. 15,000, 20,000 ఉంటాయి. సో డిసెంబర్ దాకా ఈ లీన్ ఫ్లోస్ కొనసాగుతాయి. ఆ లీన్ ఫ్లోస్ కూడా మనం వినియోగించుకోవడానికి మనము ఈ రబ్బర్ డ్యామ్ టెంపరీ, అది మళ్ళీ మేడిగడ్డ రిపేర్ అయితే అక్కడనే స్టోరేజ్ ఉంటుంది. ఆ స్టోరేజ్ కారణంగానే ఇక్కడ మనకు లెవెల్ మెయింటైన్ అవుతుంది. సో మేడిగడ్డ మనకు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నది కాబట్టి, అది రిపేర్ అయ్యేదాకా మనం గేట్లు దించాం కాబట్టి మనకు అక్కడ లెవెల్ మెయింటైన్ చేసే అవకాశం లేదు. కాబట్టి టెంపరీ మెజర్గా మనం రబ్బర్ డ్యామ్ వేసుకోవడానికి ఒక ప్రపోజల్ మనకు గవర్నమెంట్ ఇంజనీర్లు ఇచ్చారు. కానీ అది ఎందుకో గవర్నమెంట్ దాన్ని పట్టించుకోలేదు, చెదబుట్ట పాలు చేసింది. కానీ అది అవసరం, అది మన రిక్వైర్మెంట్. అది గత 2 ఏళ్లుగా ఈ డిమాండ్ ఎందుకు రాలేదు? వీళ్ళు అధికారంకి వచ్చిన తర్వాత 2024 భారీ వర్షాలు పడ్డాయి. మనకు పైన నీటి అవైలబిలిటీ ఉంది. ఎస్ఆర్ఎస్పి సర్ప్లస్ అయింది, ఎల్లంపల్లి సర్ప్లస్ అయింది, కడెం సర్ప్లస్ అయింది, నిజాం సాగర్లో నీళ్ళు వచ్చినాయి, సింగూరు నీళ్ళు వచ్చినాయి, అన్ని మీడియం ప్రాజెక్టులు నీళ్ళు వచ్చినాయి. ఈ డిమాండ్ అప్పుడు రాలే. నిన్ను ఎవరు ఎత్తిపోయమని అడగలే. 2020లో అంతకంటే మించి వర్షం వచ్చింది, 2 సార్లు వచ్చింది. వానాకాలంలో వచ్చింది, వానాకాలం తర్వాత కూడా తుఫాన్ రావడం వల్ల నవంబర్, డిసెంబర్లో మనం చూసినాం కదనే. మనం అక్కడ పోయినప్పుడు, ఇది చెక్ డ్యామ్లో పోయినప్పుడు చూసినప్పుడు నవంబర్, డిసెంబర్లో కూడా వర్షాలు వచ్చినాయి. ఎందుకు? తుఫాన్ వల్ల. కాబట్టి ఖరీఫ్లో ఖాళీ అయిపోయిన రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు అన్నీ మళ్ళీ వర్షాలతో నిండిపోయి రబీలో బ్రహ్మాండంగా పంటలు పండడానికి అది ఆసరా అయింది. వీళ్ళు ఇవాళ మేడిగడ్డ లేకుండా మేము రికార్డు స్థాయిలో పంటలు పండించమని చెప్పి ఏదైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో, క్లెయిమ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే వర్షాలు పడ్డాయి కాబట్టి. వానాకాలం తర్వాత కూడా వర్షాలు పడ్డాయి కాబట్టి మళ్ళీ రిజర్వాయర్ని ఫుల్ అయిపోయి మీకు పంటలకి ఆ నీరు ఆసరా అయింది, తాగునీటికి ఆసరా అయింది. ఇవాళ ఆ సంవత్సరం కూడా మిమ్మల్ని ఎవరు అడగలే. ఎందుకు? పైన నీటి లభ్యత ఉంది కాబట్టి ఎవరు అడగలే. ఇవాళ ఒక ప్రత్యేకమైన కరువు పరిస్థితి వచ్చింది. పైన ఎక్కడ నీళ్లు లేవు, అక్కడ మాత్రమే నీళ్లు ఉన్నాయి. కాబట్టే లిఫ్ట్ చేయమని అడుగుతున్నారు. మీరేమో ఎన్డీఎస్ఏ నింపొద్దని చెప్పిందని సాగు చెప్తున్నారు. అక్కడ స్ట్రక్చరల్ డిస్ట్రెస్ లేదని మాలాంటి వాళ్ళు చెప్తున్నాము, ప్రాజెక్ట్ ఇంజనీర్లు కూడా చెప్తున్నారు. మేము ఏమంటున్నామంటే, మీరు సమాలోచన చేయండి. మీరు ప్రాజెక్టులో కన్స్ట్రక్షన్లో పాల్గొన్న ఇంజనీర్లను కూర్చోబెట్టండి. బయట అనుభవజ్ఞులైన రిటైర్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళని కూర్చోబెట్టండి. మార్గాలు వెతకండి, ఎక్స్ప్లోర్ చేయండి. పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ప్రపంచంలో పరిష్కార మార్గం లేని సమస్యలు ఏవి ఉండవు. ప్రతి సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన కరువు పరిస్థితుల్లో ఆ నీళ్ళని ఉపయోగించుకోవడానికి ఏం చేయాలో ఆలోచించండి. అదేవిధంగా ఎన్డీఎస్ఏ దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ కరువుకు సంబంధించిన వాస్తవ పరిస్థితులు వాళ్ళకి వివరించండి, నీటి లభ్యతకు సంబంధించిన వాస్తవికతను వివరించండి, ఏం చేయాలనే దాని మీద వాళ్ళ సూచనలు తీసుకోండి అని అడుగుతున్నాం మనం. కానీ ఇక్కడ మీరు కోస్తా ప్రస్తావన ఎందుకు వస్తున్నది? కాళేశ్వరం నీళ్లు వదలడము కోస్తా ప్రయోజనం అని అంటున్నారు కదా. ప్రభుత్వం భయం అని కూడా అనుకోవచ్చు కదా, ఎందుకు అనుకోవట్లేదు అట్లా? ప్రయోజనం అని ఎందుకు ఒక ఆర్గ్యుమెంట్? ప్రభుత్వ భయం ఏంటిది మళ్ళీ చెప్పండి. అంటే కోస్తాకు నీళ్లు ఇవ్వడం కోసమే కాళేశ్వరాన్ని మరమ్మతు చేయడం లేదు అనే ఒక వాదన చాలా ఈ మధ్య బలంగా వినపడుతున్నది. ప్రభుత్వం భయపడుతుండొచ్చు అనే కోణం కూడా ఉందేమో కదా. నేను ప్రభుత్వం భయపడుతుందనే అంశాన్ని నేను జోలికి పోను, కానీ ఇది ఎవరో చెప్పిన ముచ్చట కాదు. డెల్టా కోసమే వాటిని తెరిచి ఉంచారు.
అనే విషయాన్ని అది సాక్ష్యాధారాలతో వస్తే ఈ పుస్తకంలో నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఇంటర్వ్యూలో నేను చెప్పాను. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వచ్చిన విమర్శలన్నిటికీ జవాబులు రాసినప్పుడు ఇందులో నేను ఇంకొక చాప్టర్ కూడా యాడ్ చేసినాను. ఇది సెకండ్ ప్రింట్. ఇది ఈ సెకండ్ ప్రింట్లో కాళేశ్వరం మన మేడిగడ్డ బ్యారేజ్ యొక్క మరమ్మతులకు జాప్యం ఎందుకు జరుగుతుంది అనే చాప్టర్ దీంట్లో యాడ్ చేసినాను. దాంట్లో నేను ఏం రాశానంటే డెల్టాకి రబీ సీజన్లో లేదా ఎర్లీ జూన్లో నీళ్ళు అందడం లేదు. ఎందుకు అందడం లేదంటే తెలంగాణ వచ్చిన తర్వాత దిగువ గోదావరిలో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణమైంది, దాని కింద సమ్మక్క బ్యారేజ్ నిర్మాణమైంది. కాబట్టి అక్టోబర్ తర్వాత వచ్చే ప్రవాహాలన్నీ కూడా మనం ఆపుకుంటున్నాము, వాటిని లిఫ్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళకి నీళ్ళు అందడం లేదు, గోదావరి డెల్టాకి నీళ్ళు అందడం లేదు. పోలవరం నిర్మాణం కాలేదు, పోలవరంలో స్టోరేజ్ లేదు, అది ఇంకా నిర్మాణం కొనసాగుతూ వస్తున్నది, దేకుతున్నది. 2010 నుంచి నడుస్తున్నది, అది 10 నుంచి ఇప్పటిదాకా పూర్తి కాలేదు. వాళ్ళ నిర్మాణ షెడ్యూల్ అది డిసెంబర్ 2028లో పూర్తి చేయడానికి ఇప్పుడు వాళ్ళకు షెడ్యూల్ ఉంది. అప్పటిదాకా బ్యారేజ్లో అక్కడ పోలవరంలో నీళ్లు నిల్వ కావు, నిల్వ లేకుండా వాళ్ళకు రబీలో నీళ్లు రావు. కాబట్టి ఇవాళ మన బ్యారేజ్లు ఓపెన్ ఉండని చెప్పి నేను ఒక అభిప్రాయానికి వచ్చినాను. ఎందుకు వచ్చినానంటే వాళ్ళ ధవళేశ్వరం బ్యారేజ్ వికీపీడియాలో చాలా స్పష్టంగా వాళ్ళు రాసుకున్న విషయం ఏంటంటే ఈ బ్యారేజ్లు కట్టిన తర్వాత మాకు నీళ్ళు వస్తలేవు, రబీలో మాకు ఇబ్బంది అవుతున్నది అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. ఆ రాసుకున్న అంశాన్ని నేను అనలైజ్ చేసి, అంటే పైన తెలంగాణలో గోదావరి నది పైన నీళ్లు ఆపుకున్నందువల్ల రబీలో మాకు నీటి సమస్య వస్తున్నది, డెల్టాకి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి రాసుకున్నారు వాళ్ళు. మీరు చరిత్ర కనుక చూస్తే, ఉమ్మడి రాష్ట్ర చరిత్ర చూస్తే మీకు ఎస్ఆర్ఎస్పి తర్వాత ఎస్ఆర్ఎస్పి తల మీద ఉంది. గోదావరి నది మన రాష్ట్రంలో ఎంటర్ అయిన తర్వాత మొదటి డ్యామ్ అది. తర్వాత సముద్రంలో కలిసే ముందు ధవళేశ్వరం బ్యారేజ్ కట్టారు, అది బ్రిటిష్ వాళ్ళు కట్టించింది. ఈ రెండింటి మధ్యలో 600 కిలోమీటర్ల పొడవున ఒక్క బ్యారేజీ ఒక్క అడ్డుకట్ట లేదు, ఉమ్మడి రాష్ట్రంలో కట్టలేదు. ఎందుకు కట్టలేదంటే ఈ గోదావరి నీళ్ళు నిరాఘాటంగా కిందికి వెళ్ళిపోయే వాళ్ళు గోదావరి బ్యారేజ్లో వాళ్ళు తీసుకొని అక్కడ నుంచి కాలువలకు మళ్ళించుకునే ఒక దానికి అలవాటు పడ్డారు వాళ్ళు. ఇప్పటికి కూడా 1 టీఎంసీకి 3000 ఎకరాలే వాళ్ళు వాడుతున్నారు. 1 టీఎంసీకి 3000 ఎకరాలే వాడుతున్నారు. మన దగ్గర ఎస్ఆర్ఎస్పిలో 10 నుంచి 12,000 ఎకరాలు వస్తున్నాయి, 3-4 ఇంతలు ఎక్కువ. నిజాం సాగర్లో 10 నుంచి 12,000 ఎకరాలు వస్తున్నాయి, నాగార్జున సాగర్లో 10 నుంచి 12,000 ఎకరాలు వస్తున్నాయి. కానీ వాళ్ళు ఇంకా ఎందుకు అంత ఎక్సెసివ్ వాటర్ యూటిలైజేషన్కి అలవాటు పడ్డారంటే ఇక్కడ ఏ అడ్డుకట్టలు లేవు. తెలంగాణలో పడ్డ వర్షం అంతా కూడా నీరు సరాసరి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు 365 రోజులు కూడా నీటిని వాడుకునే వెసులుబాటు ఇంతకాలం ఉండింది వాళ్ళకి తెలంగాణ వచ్చేదాకా. కాబట్టి వాళ్ళు 3 పంటలు పండించుకునే అవకాశం వాళ్ళకి వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది? కేసీఆర్ ప్రభుత్వము బ్యారేజీలు కట్టింది, ఎస్ఆర్ఎస్పి కింద సదర్మాట్ కట్టింది. దాని తర్వాత ఎల్లంపల్లి ప్రారంభమైంది ఉమ్మడి రాష్ట్రంలోనే, కానీ పూర్తయింది తెలంగాణ రాష్ట్రంలో. దాంట్లో చాలా సమస్యలు ఉండేవి, భూసేకరణ, గ్రామాల పునరావాసం, తర్వాత కింద రాయపట్నం యొక్క హై లెవెల్ బ్రిడ్జ్ కట్టడము, ఇవన్నీ ఉండేవి. తర్వాత ఎల్లంపల్లి మనం తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తయింది, ఎఫ్ఆర్ఎల్కి నింపడం ప్రారంభమైంది. తర్వాత దాని కింద కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ళ కట్టాము, దాని కింద అన్నారం కట్టాము, దాని కింద మేడిగడ్డ కట్టాము, దాని కింద సమ్మక్క కట్టాము, దాని కింద సీతమ్మ సాగర్ కూడా పూర్తి అయ్యేది, కానీ దాని మీద కేసు వేసినందువల్ల అర్ధాంతరంగా ఆగిపోయి ఉన్నది. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతకు ముందులాగా నిరాఘాటంగా డెల్టాకి నీటి సరఫరా ఆగిపోయింది, నీటి సరఫరా ఆగిపోయింది. ముఖ్యంగా లోయర్ గోదావరిలో మేడిగడ్డ సమ్మక్క నిర్మాణం అయిన తర్వాత వాళ్ళు రాసుకున్న దాని ప్రకారం వాళ్ళకి డెల్టా ఆయకట్టుకి రబీలో నీళ్ళు అందడం లేదు. కాబట్టే మా అనుమానం ఏంటంటే వరద లేని సమయంలో అది కుంగుబాటుకు గురైంది. అంతకుముందు 4 ఏళ్ల భారీ వరదలను తట్టుకొని నిలబడిన బ్యారేజీ వరద లేని సమయంలో స్టిల్ వాటర్ ఉన్నప్పుడు కుంగుబాటుకు గురి కావడం అనేది ఒక అసాధారణమైన సంఘటన. అది